ఒకసారి అడుగుతాం. మరి ఒకసారి చెప్పండి చంద్రల, బిగ్ బాస్ చెప్పండి. ఆ బాల్ వ్యాలిడ్ కాదని. ల్యాండ్ పడకూడదని చిన్న పడకూడదు బాల్. ఇంకోటి వచ్చితే అయితే చెప్పాలి. నువ్వు చెప్తే అప్పుడు అది నా డెసిషన్ అంటారు అప్పుడు బిగ్ బాస్. అడగండి మీరు. మీరు ఒకసారి చెప్పండి. వచ్చిన బాల్ కింద పడిపోయిందని చెప్పండి. నేను చెప్పాను కదా ఆల్రెడీ, వచ్చిన బాల్ కింద పడిపోతే బాల్ వ్యాలిడ్ కాదని చెప్పేసాను నేను ఆల్రెడీ. జంప్ చేసి పైకి తోయడానికి ఒకటి ఏదో కింద పడుతున్నా. రామ్మా చాలా ఫాస్ట్. రామ్మ అక్షరశ రామ్మా నీ చేతి నుంచి వెళ్ళిపోయింది. టచ్ అయిపోయింది. మళ్ళీ ఇంకోటి వస్తుందో లేకపోతే ఇది ఇది అయిన తర్వాత మళ్ళీ రండి నిమిషం. నా చేయరు పట్టుకున్నారు. ఏమైంది? నా చేయవరా పట్టుకున్నారు అన్నారు. సంజయ్ గారి చేతిలోకి వెళ్ళింది, అది దొరకలేదు. నా చేతుల నుంచి వచ్చింది. చెప్పచ్చా? చెప్పు. నువ్వు ఏ బాక్స్ ఇద్దాం అనుకుంటున్నావు, ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు, రీజన్స్? నాకైతే అందరికి ఈక్వల్ ఇవ్వాలని ఉంది, కానీ ఆప్షన్ లేదు. సో నేను ఫస్ట్ బాక్స్ వచ్చేసి నేను సుమనానికి ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే ఏం బాక్స్ చెప్తాను. నాకు మీ అందరంటే ఇష్టమే, బట్ సుమనన్ ఏంటంటే కొంచెం కామ్గా ఆయన గేమ్లో 100% పెట్టాడాడు ఎప్పుడు గేమ్ వచ్చినా సరే. అండ్ ఆయన మాట్లాడేసిన టైంలో మాట్లాడారు. అండ్ ఈ హౌస్లో యాజ్ ఏ పర్సన్గా ఆయన వెరీ గుడ్. సో నాకు ఆయన పర్సనాలిటీకి నచ్చి నేను మీకు 1 lakh ఇద్దాం అనుకుంటున్నాను. ఇదేనా రీజన్? ఇదేనా రీజన్? ఇది ఆయన గేమ్, ఆయన పర్సనాలిటీ రెండు నచ్చి నేను 1 lakh ఇద్దాం అనుకుంటున్నాను. సో రిమైనింగ్ హౌస్ మేట్స్ లో రిమైనింగ్ హౌస్ మేట్స్ పవన్ చెప్పిన రీజన్స్ కి ఈ బాక్స్ 1 lakh పాయింట్స్ అనేవి సుమనానికి వర్తా కాదని చెప్పి డిసైడ్ చేయాల్సింది మీరే. ఎంతమంది అప్రూవ్ చేస్తున్నారు ఈ 1 lakh సుమనాన్ని ఇవ్వడానికి? ఐ థింక్ హీ డిజర్వ్ మోర్ అనేది నేను అనుకుంటున్నా. నాకు 2 అప్రూవల్స్ వచ్చేసాయి, నేను ఇచ్చేయచ్చు. సరే చెప్పాలా? నేను అప్రూవ్ చేస్తాను. అప్రూవ్ చేయడానికి హ్యాపీనా? ఓకేనా? 1 lakh